నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 TV. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని జింకర నగర్ నందు బాలస్వామి అనే వ్యక్తి మద్యం మత్తులో రామాలయాన్ని కూల్చేశాడు. ఈ సంఘటనను స్థానిక పోలీసులకు తెలపగా బ్రహ్మంగారి మఠం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానితుడు బాలస్వామిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం హిందూ సంఘాల నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టగా సబ్ ఇన్స్పెక్టర్ వారితో మాట్లాడి పైన జరిగిన సంఘటనపై విచారణ జరిపి పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు అనంతరం హిందూ సంఘాల నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టగా సబ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి పైన జరిగిన సంఘటనపై విచారణ జరిపి పూర్తి వివరాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుడిని కూల్చిన బాలస్వామి మాట్లాడుతూ సత్యరాజు అనే ఉపాధ్యాయుడు తన స్థలం పక్కన ఉన్న రామాలయాన్ని కూల్చమని చెప్పినందువలనే తాను అతిగా మద్యం సేవించి కూల్చివేయడం జరిగిందని, మద్యం మత్తులో పొరపాటు చేశానని క్షమించమని కోరడం జరిగింది. ఈ సంఘటనపై హిందూ సంఘం నాయకులు మాట్లాడుతూ రామాలయాన్ని కూల్చిన విషయంలో ఎంత పెద్దవారు ఉన్నా విచారణ చేసి కేసు నమోదు చేయకపోతే హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. మాది బ్రహ్మంగారి మఠం. మేము జింకల నగర్ కాలనీలో ఉంటాం. మేము ఈ మధ్యనే అందరం ఊరు అంతా కలిసి మేము రాముల వారి గుడిని ఏర్పాటు చేసుకున్నాం సార్. కానీ ఆ రాముల వారి గుడిని మేము రాత్రి ఎవరం లేని సమయంలో చూసి గుడిని పగలగొట్టేసిండ్రు. మాకు గుడి కావాలని మేము ఇక్కడ అందరం పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి కేసు పెడుతున్నాం సార్. పగలగొట్టింది ఎవరమ్మా? సత్యరాజు బాబు అని ఆయన సార్ ఉన్నారంట. ఆయన ఆధ్వర్యంలో ఆయన చెప్తే ఆయన పగలగొట్టినారంట. ఆయన వచ్చి మాకు అందరికి క్షమాపణ చెప్పాలి. మేము ఊరందరం ఇదే కోరుకుంటున్నాం సార్. పగలగొట్టి ఇది చేసిండ్రు. మాకు అదే దేవస్థలం కావాలి, దేవుని గుడి స్థలానికి కూడా మేము చందా వేసి ఇంటికి 1000 తరపున ఇంటింటికి 1000 తరపున చందా వేసుకుని మేము ఆ స్థలానికి కూడా డబ్బులు ఇచ్చేసినాం సార్. మాకు స్థలం కావాలని అంత గట్టిగా కోరుకున్నాం కాబట్టి మాకు ఇప్పుడు అక్కడ గుడి కావాలని కూడా అంత గట్టిగా కోరుకుంటున్నాం. రోడ్డు అవతల వాళ్ళది, రోడ్డు అవతల ఎట్లా వాళ్ళది, మాది స్థలము. ఆమె ఇప్పుడు కూడా స్థలం మాది అని ఎప్పుడు ఎవరైతే అనకూడదు. ఆ స్థలం దేవునికి వదిలిపెట్టినాక స్థలాన్ని దేవునికే మాట్లాడాలి. ఆ స్థలం మాదని మేము వాళ్ళు ఎవరు కూడా అనవద్దు సార్. ఇంత వాళ్ళ చేతుల మీద వాళ్ళు వచ్చి మాకు క్షమాపణ కోరాలి మమ్మల్ని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పవిత్ర పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో సోమవారం రాత్రి జంగల్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసుకున్నటువంటి సీతారామ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు అతని వెనుక ఉన్న సూత్రధారిని పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే భారీ ఎత్తున ర్యాలీతో పాటు ఆందోళన కార్యక్రమం చేపడతాం. హిందూ సంఘాలతో కలిసి ఆందోళన చేసి అసలైన దోషులను అరెస్ట్ చేసినందుకు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం గురుభ్యో నమః. పవిత్రమైన వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో అతి సమీపంలో గల జింకల్ నగర్ అనే గ్రామంలో ఈరోజు సోమవారం రాత్రి ఒక రామాలయాన్ని విధ్వంసం చేయడం జరిగినది. దానికి గాను అక్కడున్న స్థానికులు, ఈ సంఘాలు, హిందూ బంధువులు అందరం కలిసి స్టేషన్కు రావడం జరిగినది. కానీ ఇక్కడ ఎవరైతే ఆ పని చేయించిండ్రో ఒక ఉపాధ్యాయుడు ఓబులేసు అలియాస్ సత్యబాబు, అతను క్షమాపణ చేయడం మేము అడగడం జరిగింది. కానీ ఎఫ్ఐఆర్ చేసినామని మన స్థానిక ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. కావున ఈ రోజు నుంచి ఈ టైం నుండి 24 గంటలలోప ఎఫ్ఐఆర్ మాకు కాకపోతే రాబోయే రేపు కానీ ఎల్లుండి కానీ భారీ ఎత్తున హిందూ బంధువులందరం కలిసి హైందవ శంకరామంగా లాగా ఇదైతే పొణించేది లేదు. ఏమైనా పర్వాలేదు, హిందుత్వాన్ని నిలబెట్టుకుంటే ప్రతి హిందువులందరం కలిసి రేపు ఏకమై రేపు భారీగా ర్యాలీ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.